కాంగ్రెస్ పార్టీ రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ముందు చేయబోతున్న నిరసన మరి కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. పెంచిన ఆర్టీసీ ఛార్జీలు అలాగే విద్యుత్ సర్దుబాటు ఛార్జీలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న ఈ ధర్నాలకి మొత్తం కూడా అనేక ప్రాంతాల నుంచి విశేష స్పందన లభిస్తుంది. ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ వద్దున్నాం. మొత్తం అనేక మంది ఇక్కడికి చేరుకోవడం జరిగింది. మరి కాసేపట్లో ఇప్పుడు ప్రస్తుతం మనం లకడీ కపుల్ ఎంఎంటీఎస్ ప్రాంగణం వద్ద ఉన్నాము. అనేక మంది అభిమానులు, కార్యకర్తలు, పెద్దల భారీగా ఇక్కడికి చేరుకున్నారు. అనేక ప్రాంతాల్లో, శివారు ప్రాంతాల్లో ఇక్కడికి వస్తున్న అభిమానులు, కార్యకర్తలను పోలీసులు అడ్డుకుంటున్నట్టు కూడా సమాచారం అందుతుంది. దీనికి సంబంధించి ఇప్పుడు రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన నేత మనతో ఉన్నారు. సార్, మీరు చెప్పండి, అంటే మొత్తం ఇంత పెద్ద మొత్తంలో వచ్చినప్పటికీ పోలీసులు మాత్రం భారీగా మోహరించి శాంతియుతంగా తెలిపే నిరసనకి అడ్డుపడే ప్రయత్నం చేస్తున్నారు కదా, దీనిపై మీరు? ఈ రోజు రాష్ట్రంలో ఈ ప్రజలను చాలా కష్టాలకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గురి చేస్తా ఉన్నది. ముఖ్యంగా మొన్నటికి మొన్న డీజిల్, పెట్రోల్ ఛార్జీలు పెంచి తిరిగి ఆర్టీసీ ఛార్జీలు, సామాన్యుడు కూడా తిరగకుండా ఆర్టీసీ ఛార్జీలు పెంచి ఈ రోజు సామాన్యులను కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేక కష్టాలకు గురి చేస్తా ఉన్నది. ఇవన్నీ పట్టించుకోవాల్సిన ఈ తెలుగుదేశం, ప్రతిపక్షమైనటువంటి తెలుగుదేశం ప్రజలను వదిలేసి తోడు దొంగల్లాగా కాంగ్రెస్, తెలుగుదేశం రెండు ఏకమై ఈ రోజు ప్రజలను కష్టాలకు గురి చేస్తా ఉన్నారు. అలాగే ఈ రోజు షాబాద్ నుంచి ఈ యొక్క ధర్నాకు వస్తుంటే కొందరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకుంటా ఉన్నారు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కళ్లు తెరిచి ధరలను వెంటనే తగ్గించాలి, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని వ్యతిరేకిస్తుందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మీరు చెప్పండి, అంటే మొత్తం కూడా ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకున్నా గానీ ఇంత పెద్ద మొత్తంలో ఇక్కడికి అభిమానులు, కార్యకర్తలు చేరుకుంటున్నారు. వైఎస్ పార్టీ మీద ఉన్న అభిమానంతో, వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద అభిమానంతో అందరూ స్వచ్ఛందంగా వచ్చారు. బస్సుల్లో, ఆటోల్లో కూడా వచ్చారు. ఎంతో మంది పోలీసులు అడ్డుకున్న ప్రజలకు హృదయాల్లో జగన్ ఎవరో మర్చిపోలేదని చెప్పి సనవ తెలియజేస్తున్నారు. మీరు చెప్పండి మేడం, మొత్తం ఈ మొత్తం లకడీ కపుల్ రోడ్లన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులతో కిక్కిరిసిపోయినాయి. మరి అంటే మేము కలెక్టర్ ని కలవబోతున్నారు కదా, ఏం చేయబోతున్నారు? డీజిల్, పెట్రోల్, మళ్ళీ గ్యాస్, వాటర్, డ్రైనేజెస్ వీటన్నిటి గురించి మా వైఎస్ఆర్ కార్యకర్తలు ఎప్పుడు ముందడుగులోనే ఉంటాము. ఎంత మంది పోలీసులు అడ్డుకున్నా గానీ మేము నిరాహార దీక్ష చేస్తూనే ఉంటాం. ప్రజల్లోకి మా పార్టీ మేమందరం కూడా పోయి ఈ పనులన్నీ చక్కదిద్దాలనేసి వీళ్ళందరం కూడా మేము వైఎస్ఆర్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామండి. సార్, శ్రీనివాసులు నాయుడు గారు, అంటే మొత్తం కూడా రంగారెడ్డి జిల్లాకు సంబంధించి మొత్తం కూడా ఇక్కడ జరుగుతున్న ఈ కార్యక్రమంలో అంటే శాంతియుతంగా నిరసన తెలుపుదాం, పోలీసులు మాత్రం భారీగా మోహరించడం జరిగింది. అనేక చోట్ల అడ్డుకుంటున్నట్టు సమాచారం ఉంది కదా, దీనిపై మీరేమంటారు? అంటే నిరసన శాంతియుతంగా తెలిపేదానికి కూడా పోలీసులు ఈ విధంగా ఇది చేయడం? వాస్తవానికి ప్రజలలో చాలా ఆగ్రహం ఉన్నది. ఈ కేవలం డీజిల్ ధరలు, పెట్రోల్ ధరలు మాత్రమే కాకుండా పరోక్షంగా దాదాపు 4-5 వేల కోట్ల రూపాయల పన్నులు ఈ ప్రభుత్వం విధించింది. అది కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం. అది నీటి సెస్సు గానీ, లేకపోతే ఇళ్ల సమస్య గానీ, ఇట్లా అన్నిటి మీద పెంచింది. దీనివల్ల అనేక రకాలైన ఆగ్రహం ఉంది. మీరు పోయి పారిశ్రామిక వాడల్లో చూడండి, 3 రోజులు పవర్ కట్ అయిపోయింది. ఇప్పుడు 3 రోజులు వారానికి లేకపోవడం వల్ల 3 రోజులు వేతనాలు కోల్పోతున్నారని సామాన్యులు బిక్కజిక్కిపోయారు. ఈ పరిస్థితుల్లో వాళ్లకు పోలీసులు తప్ప మరొక ఆశ్రయించే శక్తి వాళ్ళకి లేదు. ప్రజలను కన్విన్స్ శక్తి వాళ్ళకు కన్విన్స్ చేసి, లేకపోతే వాళ్లకు అవసరాలు తీర్చే శక్తి వీళ్ళకి ఎప్పుడైతే కోల్పోయారో అప్పుడు రిప్రెషన్ తప్ప వాళ్ళకు మరో మార్గం లేదు. ఈ రోజు కలెక్టర్ ఆఫీస్ ముందు శాంతియుతంగా ధర్నా చేసేదానికి మాకు అన్ని హక్కులున్నాయి. మేము యొక్క చిన్న పుల్లలతో మాత్రమే అక్కడికి పోతున్నాం. కానీ పోలీసులు మాత్రం లాఠీలతోనూ లేకపోతే వీటితోనూ తయారై ఉన్నారు. అక్కడ వాళ్ళు మమ్మల్ని ముందుగానే వాళ్ళు చేయాలనే ఉద్దేశంతో ప్రివెంటివ్ గా చేస్తున్నారు. ఇది కిషోర్, మొత్తం కూడా అంటే శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ఉన్నప్పటికీ కూడా పోలీసులు రెచ్చగొట్టే కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా పోలీస్ తీరుని తప్పుపడుతున్నారు. శాంతియుతంగా మరి కాసేపట్లో కలెక్టర్ ను కలిసి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం వరకు మేము చేస్తామని చెప్పి చెప్తున్నారు.